హాయ్ అండి. మన ఇంటికి మనం ఎవరైనా వస్తేనే కడుపు నిండా అన్నం పెట్టేసి ఇంకా ఏమన్నా కావాలని ఒకటికి 10 సార్లు అడుగుతాం. అలాంటిది మా పాపని ఈ స్కూల్లో ఈ కారపూస మేడం అయితే 3 సార్లు అడిగింది ఇప్పటికీ. ఇవి నేను స్కూల్ సెలవులు ఉండేటప్పుడు చేశాను. కొన్నే చేశాను అప్పుడు కూడా. స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మా పాప స్కూల్కి తీసుకెళ్తే వాళ్ళ మేడం 2 తిని చూసి నాకు కూడా తీసుకురాని 3 సార్లు అడిగిందంట. సరే ఇచ్చి పంపిద్దామంటే ఇంట్లో కొన్నే ఉన్నాయి. సరే ఎవరికైనా ఇచ్చేటప్పుడు కొన్ని ఎలా ఇవ్వాలి అని అసలే ఇచ్చి పంపించలేదు. మా పాప అయితే ఇంక ఈరోజు స్కూల్కి వెళ్తే ఒకటే ఏడుస్తుంది. మేడం 3 సార్లు అడిగింది, నేను ఏం చెప్పాలి మేడంకి అని. ఇంకా నిన్నే చేద్దామంటే స్కూల్ సెలవు ఉంది, ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారు, ఇంకా అసలు కుదరలేదు. ఇంక ఈరోజు స్కూల్కి పంపించేసి ఈరోజు కారపూసలు అయితే చేసేస్తున్నాను. ఈ బియ్యపిండి అయితే నేను ఊరి దగ్గర ఆడించుకొని వచ్చింది, అచ్చం బియ్యపిండి. ఇంకా అందుకని ఇంట్లోనే మినపప్పు, శనగలు, సగ్గు బియ్యం, కొంచెం జీలకర్ర వేసి దోరగా ఫ్రై చేసేసి మిక్సీ పట్టేశాను. మళ్ళీ మిక్సీ పట్టిన పిండిని అయితే నేనేమి జల్లెడ పట్టుకోలేదు. ఆల్రెడీ అన్నీ ఫ్రై చేసేసాం కాబట్టి మెత్తగానే మెదిగిపోతుంది పిండి అయితే. ఇంకా బియ్య పిండిలో వేసేసి కొంచెం ఉప్పు, కారము, వాము, నల్ల జీలకర్ర వేసేసి బాగా పౌడర్ మొత్తం మిక్స్ చేసేసి కొంచెం నోట్లో వేసుకొని చూడాలి ఉప్పు సరిపోయిందా లేదా అని. ఇంకా తర్వాత వేడి నూనె వేసేసి కొంచెం ముద్దలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇంక ఈలో పిల్లలు మొన్నే కారపూస తిన్నారు కదా, మళ్ళీ ఇష్టంగా తింటారో లేదని ఒక టీ గ్లాస్ మాత్రం ఇక్కడ లడ్డూలు అయితే చేసేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ నూనె ఫ్రెష్గా అయితేనే లడ్డూలు బాగుంటాయి. తర్వాత కారపూసలు చేద్దామని ఫ్రెష్ నూనెలో అయితే ఫస్ట్ లడ్డూలు అయితే చేసేసాను. 1/2 కిలో లడ్డూకి నాకు 20 అయితే అయినాయి పిల్లలకి ఇష్టంగా. ఇంకా అది అయితే పంపించలేదు మేడంకి. ఇంకా లడ్డూలు చుట్టేసి పక్కన పెట్టేసి నేను ఇలా ఫస్ట్ అయితే పేపర్ మీద అన్నీ ఇలా కారపూసలు వేసుకొని ఒక్కొక్కటి ఆయిల్లో వేస్తాను. ఎందుకంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటాయి. నాకు అదేందో ఎవరికైనా ఇచ్చేటప్పుడు ప్లేట్ నిండా ఇవ్వాలి, లేకపోతే కవర్ నిండా ఇవ్వాలి, 1, 2 ఇవ్వాలంటే నాకు అస్సలు నచ్చదు అదేంటో కానీ. ఈరోజైతే మా పాప స్కూల్ నుంచి రాగానే చాలా సంతోషంగా ఉండింది. రేపు మేడంకి వెళ్ళి ఇస్తాను అని చాలా హ్యాపీగా ఎగురుతూ ఉండింది. సర్లే రేపు తీసుకెళ్ళి ఇద్దులేనని ఆమెకు నచ్చ చెప్పేసి ఒక కవర్లో కట్టేసి పక్కన పెట్టేశాను. ఇంక రేపు తీసుకెళ్ళి ఇచ్చేస్తుంది. ఇంతవరకు చూసారు, వెళ్తూ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయరా. థ్యాంక్ యూ, బాయ్ అండి.